జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తే దాన్ని అడ్డుకోవడం కోసం లేదా వచ్చే జనాన్ని రానికుండా చేయడం కోసం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పోలీసులను ముందు పెట్టి పాలకపక్షం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వడం లేదు. అవన్నీ వర్కౌట్ అవ్వడం లేదు. బంగారుపాలెం పర్యటనలో అయితే పోలీసులను ముందు పెట్టి పాలకపక్షం చేయని ప్రయత్నం లేదు. ఏకంగా ఎస్పీతో మీడియా సమావేశం పెట్టించి జగన్ పర్యటనలో 500 మంది కంటే ఎక్కువ పాల్గొంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. ఎస్పీకి ఉన్నటువంటి పవర్స్ మిస్యూజ్ చేసే స్టేట్మెంట్ అది. అయినా కూడా సార్ చెప్పేశారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని. 100 మందికి నోటీసులు ఇచ్చారు. పెట్రోల్ పంపులు మూసేయించారు పెట్రోల్ పోసుకోకుండా. ఆర్టీసీ బస్సులు ఆపేసి దించేయించారు. రోడ్ల మీద ముళ్ళకంచెలు వేశారు, బ్యారికేడ్లు వేశారు, తాళ్ళు కట్టారు. ఇవి ఆపలేకపోయాయి. జగన్ పర్యటనకు వచ్చినటువంటి జనం ఒక రేంజ్లో రీసౌండ్ ఇచ్చింది. ఆ జగన్కి భద్రత ఇవ్వడం కోసం ఆడ పోలీసులు ఎవరూ కనిపించలేరు. కానీ జనాన్ని ఆపడం కోసం పర్యటనకు రానికుండా ముగ్గురు ఎస్పీలు, ఒక ఐజీ, ముగ్గురు ఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, 19 మంది డిఎస్పీలు, కనీసం 1500 మంది పోలీసులు, ఇందులో సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. 100 మంది ఫోర్స్ను ఉపయోగించి జనాన్ని ఆపుదామన్నా వీలు కాలేదు. ఈవెన్ నేషనల్ ఇంగ్లీష్ మీడియా కూడా ఇక్కడ ఇంతమంది పోలీసులు జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆ జగన్ రైతులను పరామర్శించకి వెళ్ళినటువంటి ఆ పర్యటనలో ఏ విధంగా సూపర్ సక్సెస్ అయింది అని, ఈ బైకులు రాని చోటు నుంచి కూడా బైకులు ఒక మనిషి వెనక నుంచి దుబ్బితే మరో మనిషి ముందుకు పోయి ఆ వీడియో అక్కడ గుంతలుంటే రాయి అడ్డ పెట్టుకొని వరుసగా జనాలు పోతూ ఉంటే ఆ కొండల్లో గుట్టల్లో దాన్ని చూసి నేషనల్ మీడియా కూడా నోరెళ్ళ పెట్టింది. ఏంటి ఇంత అభిమానం, జగన్ పర్యటనను అడ్డుకున్నాను, జగన్ పర్యటనకు పోనివ్వడం లేదని రకరకాల మార్గాలు ప్రజలు, రైతులు, ఆయన పార్టీ శ్రేణులు రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు అని నేషనల్ మీడియా కూడా ఆశ్చర్యపోయే వార్తలు ప్రసారం చేశారు. ఈ స్థాయి జనం, ఈ స్థాయి అభిమానం. మరి ఇప్పుడు పోలీసులు పాలకపక్షం దగ్గర ఇంకేమున్నాయి? వీళ్ళు పోలీసుల వల్ల కాలేదని చెప్పి నెక్స్ట్ జగన్ పర్యటన వస్తే సైన్యాన్ని దించాలేమో. ఇంకా జగన్ పర్యటనకు జనాన్ని రానివ్వకుండా ఆపాలంటే సైన్యాన్ని దించాలేమో. అదొకటే మార్గం ఉన్నట్లుంది. అన్నీ ట్రై చేశారు, విఫలమయ్యారు. నెక్స్ట్ సైన్యాన్ని ఒకటే దించాలి. మరి అదేమన్నా కనుక అమలు చేస్తే అప్పుడేమన్నా కనుక స్పందన ఎట్లుంటుందో, జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతారో, జగన్ మీటింగ్లకి జనస్పందన ఉంటుందో లేదో ఇంకప్పుడు చూడాలి.